నాలుగు సంవత్సరాల 9 నెలల కాలంలో ఇంటెలిజెన్స్ వాళ్ళ సమాచారం మేరకే నేను చెప్తున్నా, 82 మంది శాసన సభ్యులు ఆయన ముఖమే చూడలేదు. అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఇది. అంటే ఒక ముఖ్యమంత్రి ఆయన బాధ్యత ఏంటి, ఆయన ఏం చేస్తున్నాడు? ఏదో రివ్యూలు చేసాం, బటన్ నొక్కాము, అక్కడ తెరలు కట్టుకుని మీటింగ్లు పోయాము, వచ్చాము, ఇంట్లో కూర్చున్నాము. ఇంట్లో ఏం చేస్తున్నాడు? మనం ఏదో సరే రాజకీయ ఆరోపణలు నేను చేయదలుచుకో, ఇంట్లో ఏం చేస్తుంటాడు? ఎందుకు ఇంట్రాక్షన్ లేదు? ఓకే, శాసనసభ్యులు గురించి ఇవాళ ఏం చెప్తున్నావు? అవినీతి ఉందేనో, జనం అసంతృప్తిగా ఉన్నారనో, మీరు జనాన్ని పట్టించుకోలేదనో, ఇట్లాంటి బయటికి ఆరోపణలు చెప్తున్నారు. చెబుతూ ఉన్నప్పుడు వాళ్ళు తప్పు చేస్తూ ఉంటే నీ నిఘా వర్గాలు, నీ పార్టీ నిఘా వర్గాలు మళ్ళా మీరేదో ఐపాక్లు ఏదో అందని పెట్టుకున్నారు. వాళ్ళు ముందుగానే హెచ్చరిస్తారు కదా, అదిగో పలానా ఆయన ఈ తప్పు చేస్తున్నాడు అంటే నువ్వు పిలిచి కూర్చోబెట్టుకొని ఎందుకు ఈ తప్పు చేసావు? ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 18 రోజులకే ఒక శాసనసభ్యుడు ఒక దగ్గర డబ్బులు తీసుకుంటే పిలిపించి దండించి ఆ డబ్బులు వెనక్కిప్పించాడు. ఓబా, మంచి పద్ధతిలో ఈయన ముందుకు వెళ్తాడేమో అని భావించాం మాలాంటి వాళ్ళందరం. మంచిదే, ఇలాంటి ఆలోచన చేస్తున్నాడు, మంచి నిర్ణయమే. మరి ఏమి తర్వాత మార్పు వచ్చిందో ఏం జరిగిందో ఎవరికి తెలియదు. కానీ ఒక శాసనసభ్యుడు వైఎస్ఆర్సిపి నాకు చాలా సన్నిహితంగా ఉంటాడు, 32 మంది శాసనసభ్యులు టార్గెట్ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎవరేం చేసుకుంటారు, మనల్ని ఏం చేసుకుంటాడని పర్ డే ₹1 కోటి సంపాదించుకుంటాడట. అంటే టార్గెట్ పెట్టుకొని రకరకాల మార్గాల ద్వారా సంపాదించాలని టార్గెట్ పెట్టుకొని సంపాదించుకుంటూ వెళ్తూ ఉంటే కూడా నీకు ఆయనకు సమాచారం లేదా? ఇవాళ ఎన్నికల దగ్గరికి వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఎవరో చెప్పారు అని చెప్పి నీ అవినీతి ఆరోపణలు ఉన్నాయంటే బాగా సంపాదించుకో, బాగా లాభపడు, ఏదైనా మాకు కూడా పార్టీకి అవసరాలు ఉంటే తీర్చు అని కాలం గడిపి ఇప్పుడు ప్రజాభిప్రాయం వ్యతిరేకంగా ఉందని, వ్యతిరేక ఓటు శాతం బాగా పెరిగిందని చెప్పేసరికి భయం పుట్టుకుందా? ఓడిపోతానని భయం పుట్టుకొని ఇప్పుడు అభ్యర్థులు మారిస్తే, ఒక 40 మంది 50 మంది అభ్యర్థులు మారిస్తే తిరిగి మళ్ళీ మనం కనీసం 80-90 తెచ్చుకొని మళ్ళీ అధికారంలోకి రావాలా అనేటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోతే అంటే జనములో ఇంకా చెవులో పూలు పెట్టాలనే ప్రయత్నమే జరుగుతున్నది. మరి అయితే ఏది ఏమైనా కూడా ఎలా ఉంటుంది? దౌర్జన్యకరమైన విధానాలకు పాటుపడే అవకాశాలు ఉన్నవేని నేనైతే భావిస్తున్నా. డబ్బు విపరీతంగా ఉంది. ఈ 2 ఎన్నికల్లో కూడా చాలా బాగా పనిచేస్తాయి. వాటిని మరి ఏ విధంగా విరుచుకోగలుగుతారు అంటే ప్రతిపక్ష పార్టీలు? మరి ఇందులో బీజేపీ పాత్ర ఏమిటి? దీన్ని బట్టి ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పుడే తెలుగుదేశం వాళ్ళు చెప్పుకోవచ్చు, అయిపోయి అధికారికంగా 90 రోజులు మేమే ఉంది టైము, ప్రభుత్వం అధికారంలోకి వస్తున్నాము, మేము అవి చేస్తామని చెప్పుకోవచ్చు. రాజకీయ పార్టీలు తప్పది, వాళ్ళు కూడా మేము 175 మా టార్గెట్ వచ్చేస్తామని వాళ్ళు చెప్పుకోవచ్చు. కానీ ప్రజల్లో వ్యతిరేకత ఉన్నటువంటి వాళ్ళు లోపల కసి ఉంటే నువ్వు డబ్బు పంచినా, నువ్వు దౌర్జన్యాలు చేస్తానా, తెల్లవారితే ఇదే పులివెందుల్లో దౌర్జన్యాలకు వ్యతిరేకంగా గట్టి పోలీస్ ఆఫీసర్ ఉమేష్ చంద్ర వచ్చి పులివెందుల టౌన్ లో నిలబడితే నేను కూడా ఆ రోజు విట్నెస్, వేల కొద్ది జనం బయటకు వచ్చి ఓట్లేశారు. 3000కు చుక్కు మెజారిటీ, కేవలం 3000 ఓడిపోయే పరిస్థితి వచ్చింది రాజశేఖర రెడ్డికి. అది గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. అంత సులభం కాదు. ప్రజల్లో వ్యతిరేకత వస్తే నా డబ్బుతో నేను కొనగలుగుతాను, నేను దౌర్జన్యాలను అరికట్టి దొంగ ఓట్లు వేసుకుంటాను, లేదా దొంగ ఓట్లను రీసైక్లింగ్ చేసుకుంటాను, ఇవన్నీ ఒకప్పుడు కల్చర్. ఇవాళ జనం తిరుగుబాటు ఎవరు ఏమీ చేయలేరు. మీరు మంచితనంతో సాధించుకోవాలి. అది లేదు, అది ఏమి కనపడడం లేదు. అసలు ఒక పులివెందుల పట్టణానికి నువ్వు తెరలు కట్టుకొని నీ నియోజకవర్గానికి నువ్వు వెళ్ళి అక్కడ ఎవరైనా సామాన్య ప్రజల్ని గాని
ముఖ్యమైన నాయకులు కానీ నిన్ను కలవడానికి అపాయింట్మెంట్ లేవు కదా, నిన్ను కలవడానికి అవకాశమే లేదు కదా, నువ్వేమి ముఖ్యమంత్రి నాకు అర్థం కాదు. నీ నియోజకవర్గంలో ఎక్కడో కాదు, చూస్తున్నావు కదా ఇతర రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఎలా ఉంటారు, ఎలా పనిచేస్తున్నారో. సరే కేసీఆర్ మొన్నట్లాగా అలాగే చేశారు, ఆయన ఇప్పుడు పోయి ఎక్కడ కూర్చున్నాడో మీరు చూసే ఉంటుంది, మీకు తెలిసే ఉంది. ఇప్పుడు ఈ అదే ఇతర రాష్ట్రాల్లో చూడు ముఖ్యమంత్రులు ఎలా పనిచేస్తున్నారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంటని. మీరు ప్రజా వ్యతిరేకతను ఎవరో ఎక్కువ పెంచారు, నువ్వు ఓకే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నావు, ప్రజల్ని ఆర్థికంగా ఇబ్బందులు పాల్గొకుండా కొన్ని పేద వర్గాన్ని ఆదుకుంటున్నావు, దానివల్ల కొనుగోలు శక్తి పెరుగుతుంది, దానివల్ల జీడిపి పెరుగుతుంది, బాగానే ఉంటాయి. బట్ దోపిడీ, ఒక ఆయన ఎవరో ఇల్లు కట్టుకుంటే ఆ దారిలో పోతున్న ఎమ్మెల్యే మరి బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకుంటే ఎవరు ఇట్లా పిలువు అని చెప్పి ఆ ఇల్లు నాకు ఇచ్చేయి అని తీసేసుకుంటూ ఉంటే చూస్తూ ముఖ్యమంత్రిగా మీ ఎమ్మెల్యే. మరి ఏంటి అంటే ఇక్కడ ఈ ప్రజల యొక్క భూములు, ప్రజల యొక్క డబ్బులు, సొమ్ములు, ఆస్తులు మేము లాగే